పకోడీ చేస్తున్నానండి. ఇలా బాగా తరుముకోవాలి ఉల్లిపాయలు సన్నగా. దీంట్లో ఉప్పేస్తున్నాను, కొంచెం ఎక్కువ వేద్దాం, పిండి వేయాలి కదా శనగపిండి. దాంట్లో కొంచెం ధనియా పొడి వేద్దాం, కొంచెం జీరా పొడి వేద్దాం, రుచికి బాగుంటుంది. కొంచెం పసుపు, కొంచెం మిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగా కలుపుకొని దీంట్లో శనగపిండి వేద్దాం. ఈ కప్పు వేసి కలుపుతున్నాను. కొంచెం నూనె వేద్దాం, రుచికి బాగుంటుంది. కొంచెం నూనె వేసి తర్వాత కొంచెం నీళ్ళు వేసానండి, ఎక్కువ కాదు. ఇలా కలిపేసాను. బాగా పొడి పొడిగా వస్తాయి. ఎక్కువ నీళ్ళు వేస్తే బాగుండదు. కొంచెం చూసి ఉప్పు వేసుకుందాం, కొంచెం ఉప్పు కారం చూసుకొని వేసుకుందాం. కలిపేసానండి. ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా ఉంది, సరిపోయింది. ఇదేమో పుదీనా పకోడీ. ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మొత్తం కలిపేసాను, చూసారా? దీంట్లోనే శనగపిండి వేసేస్తున్నాను. దీంట్లో కొంచెం నూనె వేద్దాం. చూసారా, రెండు కలిపి పెట్టాను. పకోడీ వేసిన తర్వాత చూపిస్తాను. ముందుగా నూనె వేద్దాం. నూనె చాలా తక్కువ పడుతుంది. ముందుగా పుదీనా పకోడీ వేస్తున్నాను. ఇవాళ ఆదివారం కదండి, పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, అందుకని ఈ రేట్లు అన్నమాట. బయట కదా ఇంట్లో తింటేనే ఆరోగ్యం కదా. ఈ రోజుల్లో నూనెలు బాగాలేవు. చూసారు ఎలా ఉంది పకోడీ? పుదీనా పొడి చాలా రుచి అన్నమాట. 2 నిమిషాలు అయిపోతుంది. ఉల్లిపాయ పకోడీ వేస్తున్నాం. ఉల్లిపాయ పకోడీ. ఇదేమో ఉల్లిపాయ పకోడీ, ఇదేమో పుదీనా పకోడీ. చూడండి ఎలా ఉందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు.